నా ఉద్దేశం అనుకుంటున్నానండి. ఈ గవర్నమెంట్ 2029 నాటికి ఆహ్, ప్రపంచంలో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదని అనిపించుకునే స్థాయికైతే వస్తుందండి. అంటే అప్పటికి సివిల్ కన్‌స్ట్రక్షన్ బయటది జరగకపోవచ్చు. ఓన్లీ గవర్నమెంటియే ఏదైతే ఉందో క్యాపిటల్‌లో ఉన్న సీడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. మిగిలినయన్నీ కూడా అప్పటి నుంచి పర్మిషన్‌లొచ్చి స్టార్ హోటల్ కానీ లేకపోతే ఇవన్నీ కొద్దిగా టైం పట్టొచ్చు కానీ 2029 నాటికే మీకు అపూర్వమైన రాజధాని తయారవుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఒక అద్భుతం అయితే మనం అద్భుతమైన రాజధాని తయారవుతుంది. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి 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 అప్రిషియేషన్ ఇన్పుట్ వస్తుంది. వస్తుంది. నో డౌట్ అండి. ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడైనా సరే నేను హామీ ఖచ్చితంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఎప్పుడైనా పెట్టుబడి పెట్టండి. ఖచ్చితంగా మంచి లాభాలైతే ఎక్కడికైనా వరల్డ్‌లో ఎక్కడికి పెట్టిన దానికన్నా ఎక్కువ లబ్ధి పొందుతారు. ఏంటి సార్ ఆ ధైర్యం ఏంటి? ఆ నమ్మకం? అంటే ఆ నమ్మకానికి ధైర్యం చంద్రబాబు నాయుడు గారేనండి. ఆయన నేనైతే 10 ఏళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కూటమి. జనసేన కానీ కూటమి పార్టీ ఉన్నంత సేపు కూడా 10 ఏళ్ళ వరకు కూడా ఖచ్చితంగా ఏపీ స్టేట్‌కి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కొనుక్కున్న ఆస్తుల తర్వాత ఈ 10 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ మారినా, మారకపోయినా ఎవరున్నా, ఎవరు ఉండకపోయినా కూడా అమరావతిని ఈ ఎవరు ఆపలేరు. అమరావతిని ఎవరు కదపలేని స్థాయికి అంటే అన్‌బిల్డింగ్ కట్టేసి పరిపాలన అంతటి స్టార్ట్ అయ్యాక కదపాలనే దుర్బుద్ధి ఇంకెవరికి పుడుతుందండి? పుట్టదు కూడా. అందువల్ల ఆ ఇష్యూ ఏముండదు. 5 ఏళ్ల తర్వాత అయిపోతుంది సార్. 10 ఏళ్ల దాకా చూడక్కర్లేదు. 5 ఏళ్ల తర్వాత కూడా కదపలేని పరిస్థితి వస్తుందండి. ఎవరన్నా ఒక ఆళ్ళు ఉన్నా కదుపుదామని అనుకున్నా కదపలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కదిపితే ఎవరు ఒప్పుకుంటారండి? ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీలోళ్ళు ఇక్కడ స్థలాలు కానీ, ఇల్లులు కానీ కట్టుకుంటాం కానీ ఇక పార్టీల విషయం మనం పక్కన పెడదాం. దీంట్లోకి వచ్చేద్దాం. పార్టీలతో సంబంధం లేకుండా ఒక పబ్లిక్ నమ్మకం అయితే అయితే మటుకు మీకు. ఆల్రెడీ పర్మనెంట్‌గా ఏంటంటే ఎస్టాబ్లిష్‌మెంట్ అవుతుంది కాబట్టి ఇంక నో డౌట్ అండి. దీన్ని అసల ఏపీ స్టేట్‌ని చిన్న ఇబ్బందికి రావడానికి కూడా అవకాశాలు లేవు. నెక్స్ట్ సూపర్. అసలు 5 ఇయర్స్‌లో అసలు. సార్ ప్రాజెక్టులు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు? మేము ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రాజెక్టులు మంగళగిరిలో పెద్ద ఎంతవరకు ప్రాజెక్ట్ మనకి ఒకటి నడుస్తుందండి. ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి మాకు ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? ఆ! ప్రెజెంట్ నడుస్తున్న మంగళగిరి ప్రాజెక్టులు నడుస్తున్న ప్రాజెక్టులు ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. దీని ఇక్కడ పేరు? అమరావతి గ్రాండ్ 3 అని 214 ఫ్లాట్లు. ఓకే. దానికి ఎదురుగుండా కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఉంది. దానికి 2.5 లాక్స్ ఎస్ఎఫ్టీ. దానికి పక్కనే మళ్ళీ ఒక 1.2 లాక్స్ కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఉందండి. అలాగే సెంటర్‌లో 2 బిల్డింగ్లు ఇందాక చెప్పాను. ఆంధ్రపత్రిక సైట్‌లో ఒక బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ అవుతుందండి. అలాగే కపర్తి థియేటర్ అని నందమూరి కళ్యాణ చక్రవర్తి కపర్తి థియేటర్ అవుతుందండి. అలాగే గుంటుపల్లిలో ఒక ఆల్రెడీ ఒక వెంచర్ అయిపోయింది. రెండో వెంచర్ స్టార్ట్ అవుతుందండి. దాని పక్కనే ఇంకొక విల్లాస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. మంగళగిరిలో కూడా ఇంకో విల్లాస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే నిడమానూరులో ఒక విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. నిడమానూరులో ఒక లేఅవుట్ ప్రాజెక్ట్ ఒకటి పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కువగా కేసరపల్లిలో కూడా ఒక 55 ఎకరాలు ఒకటి లేఅవుట్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాం. కర్ణాటక కూడా మీరు ప్రాజెక్ట్ కర్ణాటకలో కూడా ప్రాజెక్ట్ చేసామండి సిరుగుప్పలోని. సిరుగుప్ప. ఇప్పుడు ఎక్కడికి చాలా మంది హైదరాబాద్ నుంచి మా దగ్గరికి ఎందుకు రావట్లేదంటే ఇక్కడ నేను పీకల దాకా మునిగిపోయాను. అసలు ఖాళీ లేదు ఇక్కడ మాకు టైం అని చెప్పడం జరుగుతుంది. మేము చెప్తున్నాం ఎక్కడి నుంచి అయినా సరే బిల్డర్లు హైదరాబాద్ నుంచి కానీ, తెలంగాణ, కర్ణాటక నుంచి కానీ, లేకపోతే చెన్నై నుంచి కానీ అందరూ రావచ్చు. చాలా వాల్యుబుల్గా నడుస్తుంది మార్కెట్. అందరికీ కూడా ఓ రకంగా చెప్పాలంటే బిల్డర్కి, కస్టమర్స్కి, ల్యాండ్ లార్డ్స్కి అందరికీ ఈ 5 ఏళ్ళు స్వర్గధామం. ఇంక అందులో డౌట్ లేదండి. మీ ఫేస్‌లో కూడా అదే కనపడుతుంది నాకు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ లేని మీరు మాట్లాడలేరు. ఖచ్చితంగానండి. ఇది సరే. మనసులోంచి వచ్చింది తప్ప ఎస్ఎల్వి అనేది ఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ అనేది ఒక్క రోజుతో బిల్డ్ అయిన కంపెనీ కాదు. అవునండి. అవును. కొన్ని సంవత్సరాల కృషి. అవును. ఏంటి సార్ ఎస్ఎల్వి టార్గెట్ ఏంటి? అంటే అందరికీ లక్ష్యాలు ఏంటి సార్? ఏమి లేదండి. ఎస్ఎల్విలో ఇప్పుడున్న వచ్చేటప్పటికి ప్రాజెక్టులు వచ్చేటప్పటికి నేను ఇప్పటి వరకు బయట పెట్టలేదు. మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉందండి. ఒక 100 ఎకరాల్లో ఒక మాల్. 100 ఎకరాల్లో 100 ఎకరాల్లో ఒక మాల్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా లేదు. 50 ఎకరాస్‌లో ఢిల్లీలో ఉందండి. మీకు దాన్ని ఏమంటారంటే డిఎల్ఎఫ్‌లోని సాకేత్ సిటీ మాల్ అని ఉంటుంది. సిటీ వాక్ అని ఉంది. ఒక మాల్ ఉంది. ఒక 50 ఎకరాల్లో కొన్ని మాల్లు ఉంటాయి అక్కడ. అంటే ఏ మాల్ కా మాల్ సెపరేట్గా ఉంటుంది. మేము ఎప్పుడైనా సరే నేను దగ్గర నాకు 5 ఏళ్ళలో ఎప్పుడైనా సరే స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతాను. 5 ఏళ్ళలో ఎప్పుడైనా స్టార్ట్ చేయడానికి మాకు ల్యాండ్ బ్యాంక్ కూడా రెడీగా ఉంది. అది ఒక మాల్. అది దాన్ని అంటే పానీపూరి కానించి డైమండ్ వరకు దొరికి చోట వాళ్ళని ఉద్దేశం. అంటే మినిమమ్ కాకా హోటల్ కానించి 5 స్టార్ హోటల్ వరకు ఒకే ప్రాంగణంలో ఉండాలి. కాకపోతే ఎంట్రీలు వేరుగా ఉంటాయి. ఓకే. ఎంట్రీలు వేరుగా ఉంటాయి. అందులో కొన్ని కన్వెన్షన్ హాల్ కానీ లేకపోతే షాపింగ్ మాల్లు కానీ అన్నీ ఉంటాయి. అన్నీ ఉండేటట్టు అది ఇండియాలో నెంబర్ 1 ప్రాజెక్ట్ పెట్టి మీరు చేపట్టడానికి ప్రిపేర్ అవుతున్నామండి. అది కూడా తొందరలో అవుతుంది. ఆల్రెడీ మాకు ల్యాండ్ బ్యాంక్ ఉందండి. ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ కొన్ని చోట్ల రెడీగా ఉంది. దాన్ని కొద్దిగా యాడ్ చేస్తే ఎక్కడ వదుకున్నా ఒక 5-6 చోట్ల కొన్ని నుంచి మేము 5-6 చోట్లలోనే ఎక్కడ వీలుగా ఎక్కడ
మనకు దగ్గర అవుతుందో చూసి అక్కడ పెరిగితే ఆటోమేటిక్గా మిగిలినంత చేయడానికి రెడీ అవుతాం. అఫ్ కోర్స్ మేము 2029 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. 2029 స్టార్ట్ చేస్తే 2034 35కో అది 50% అవుతుంది. అక్కడి నుంచి ఇంకొక 5 ఏళ్ళు అంటే పెద్ద ప్రాజెక్ట్ అనేటప్పటికి తక్కువ టైంలో పెట్టుకుంటే ఫైనాన్షియల్ స్టేటస్లో అవి సరిపోవు కాబట్టి కొంత లిమిటేషన్ టైం స్టార్ట్ చేద్దాం. అందుకే ఒకరితో స్టార్ట్ అయిన ఎస్ఎల్వి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా నాలాంటి కొన్ని వాళ్ళు చాలా వేల మంది ఉన్నారు మందికి సార్. ఈరోజు రెండు చేతులు నోట్లోకి వెళ్తున్నాయంటే నిజమే సార్. అది ఉన్న విషయం మనకు మాట్లాడుకోవాలి. సో కంపెనీ పెట్టడం అంత ఈజీ కాదు, దాన్ని నిలబెట్టడం కూడా అంత ఈజీ కాదు. అంటే తప్పదండి. అంటే కంపెనీలో కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వంద ఉంటే ఉంటాయి. ఆ ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి ఇవాళ మనం వాల్యుబుల్గా ఉన్న దాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? వాల్యూ సార్. అయ్యో ఏదో ఒకసారి ఏదో ఒకటి తప్పు చేసినంత మాత్రాన మొత్తం అందరూ తప్పు చేస్తారని అనుకోక్కర్లేదు. అలాగే ఒక చోట ఏదో ఒక కస్టమర్ దగ్గర ఇబ్బంది పడ్డామని చెప్పేసి అందరి కస్టమర్ని అలా ఎలా చూస్తాం? చూడలేం కదండి.